నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాలకు బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిపో మేనేజర్ శ్యామల పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి కొంత దూరం ఎమ్మెల్యే కొండయ్య ప్రయాణించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత ప్రయాణాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు దివ్యాంగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఇప్పటికే శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలుగుతుందని, దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం నేటి నుండి దివ్యాంగులకు ఉచిత ప్రయాణాన్ని కల్పించనుందని, గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదని, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. దివ్యాంగులు కన్సెషన్ 50% ఉంటుందో అట్లానే 50% కన్సెషన్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు దివ్యాంగులు ట్రావెల్ చేయవచ్చు. తర్వాత ఐకాడిలెక్స్ కానీ ఇంట్రెస్ట్ 7,000 మంది పిహెచ్సి ప్రాసెస్ ఉన్నారు మా జ్యూరిస్డిక్షన్ లో. కానీ మొన్న నుంచి మరి వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ తీసుకోరా. ఈరోజు దివ్యాంగ శక్తి ప్రోగ్రామ్ని చీరాల ఆర్టీసీ డిపోలో మా నాయకులతోనూ, ఆర్టీసీ డిపో చైర్మన్, ఆ డిపో మేనేజర్తోనూ అందరం కలిపి ఆర్డీఓ గారు, నేను, డాక్టర్ సజ్జా హేమలత గారు, ఏఎంసీ చైర్మన్ గారు, అలాగే మించాల సాంబశివరావు గారు, మిగిలిన అందరితో కూడా కలిసి ఒక మంచి ప్రోగ్రామ్ని ఇవాళ నిర్వహించగలిగాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అంటే మీ అందరూ తెలుసు, శ్రీశక్తి ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేసి ఇప్పటికే 40 కోట్ల మంది పైచిలకు మహిళలకు అవకాశం కల్పించాం. అలాగే దివ్యాంగులు సమాజంలో అత్యంత దీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పని చేసుకోలేరు, వాళ్ళు అక్కడక్కడ ఆశ్రమాల్లో ఉంటున్నారు, అయినా అక్కడక్కడ వెళ్ళడానికి లేదా వాటికి కూడా అవకాశం కల్పిద్దామనేటువంటి ఒక సదుద్దేశంతో, మంచి ఆలోచనతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు ఈ పిలుపు ఇవ్వడం, ఆ పిలుపు మేరకు ఈరోజు మేము కూడా దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేయడం, అలాగే మా పాత్రికేయ మిత్రులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. మరి ఈ యొక్క ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అలాగే చీరాల్లో కూడా చాలా ఉందాతనంగా ఈ కార్యక్రమాన్ని చేశాం. దివ్యాంగులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. దివ్యాంగ శక్తి పథకాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఒక విశేషమైన రోజుగా ఆయన అభివర్ణించారు. మహిళలు సబలం అవడం కోసం వారి అవసరాల నిమిత్తం ప్రభుత్వం మహిళలకు శ్రీశక్తి పథకం అందజేయమందని ఆయన అన్నారు. ఈ రోజు దివ్యాంగుల కొరకు దివ్యాంగ శక్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. వికలాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంద్రధనస్సు కార్యక్రమం కింద వివిధ పథకాలు ప్రవేశపెట్టమైందని అన్నారు. దివ్యాంగుల శక్తి పథకాన్ని ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల్లో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 40% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఈ పథకానికి అర్హులని ఆయన తెలిపారు. జిల్లాలో సదరం ధృవీకరణ పత్రాలు 22,518 మంది పొంది ఉన్నారని, వీరందరూ ఈ పథకానికి అర్హులని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులో దివ్యాంగులు 50% రాయితీతో ప్రయాణమునకు అవకాశం కలదని, ఇప్పటి నుంచి ఈ పథకం ద్వారా ఉచిత ప్రయాణం సౌకర్యం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి ఈ పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. దివ్యాంగ శక్తి పథకాన్ని వినియోగించుకోవడానికి దివ్యాంగులు తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్ పొంది ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సదరం సర్టిఫికెట్లు లేని వారు సర్టిఫికెట్ల కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా బస్సు ప్రయాణాలలో దివ్యాంగులకు ఉచితంగాను
వారితో పాటు వచ్చే ఎస్కాట్ వారికి టికెట్ ఛార్జీలో 50% రాయితీ ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. పైన తెలిపిన బస్ సర్వీసులు ఉచితంగాను, నాన్ స్టాప్ ఇంటర్ స్టేట్, సప్తగిరి ఎక్స్ప్రెస్ మరియు ఆల్ట్రా డిలక్స్ బస్సులకు పీడబ్ల్యూడీ యొక్క పథకంతో ఎస్కాట్ తో సహా 50% రాయితీ లభిస్తుందని తెలిపారు. బస్సులో ప్రయాణించినప్పుడు దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ల నకలను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న పీహెచ్సీ బస్సు పాసు లబ్ధిదారులందరూ గడువు ముగిసే తేదీ వరకు ప్రస్తుతం ఉన్న బస్సు పాసుల ఆధారంగా పై రాయితీ పొందేందుకు అనుమతించబడతాయని ఆయన తెలిపారు. చెల్లుబాటు అయ్యే బస్సు పాసులు చూపించినప్పుడు 0 ఛార్జ్ టికెట్ లేదా 50% రాయితీ టికెట్ జారీ చేయబడుతుందని ఆయన తెలిపారు. దివ్యాంగ దరఖాస్తుదారులు వాట్సాప్ ఆధారిత సేవ మనమిత్ర ద్వారా బస్ పాస్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చన్నారు. పీడబ్ల్యూడీ బస్ పాస్ యొక్క చెల్లుబాటు తేదీ పూర్తయిన తర్వాత పాస్ హోల్డర్లకు కొత్త బస్ పాసులు జారీ చేయబడతాయని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని ఆయన అన్నారు. పథకాల అమల్లో వచ్చే ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్లాలని, బస్ స్టేషన్లు శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని, సిబ్బంది అందరూ సక్రమంగా పనిచేయాలని, బస్సులో దివ్యాంగుల కొరకు ప్రత్యేక సీట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్టీసీ అధికారులకు తెలిపారు. బస్సులలో సీట్ల సర్దుబాటు విషయంపై ఆర్టీసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని అన్నారు. చీరాల నుండి తెనాలికి నేరుగా బస్సు సౌకర్యం లేదని, ఈ విషయంపై పై స్థాయి అధికారులతో చర్చించి సమస్య తీర్చుటకు చర్యలు తీసుకోవడమైందని ఆయన అన్నారు. అదేవిధంగా బాపట్ల నుండి బెంగళూరు, హైదరాబాద్ కు బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం కొరకు ఏర్పాటు చేసిన బస్సును జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ వారి అధ్యక్షతన పసుపులెట్టి లక్ష్మీనారాయణ అనే దివ్యాంగునిచే పచ్చ జెండా ఊపించి బస్సు ప్రయాణాన్ని, అదేవిధంగా బస్సులోని దివ్యాంగుల ప్రవేశానికి దివ్యాంగునిచే పచ్చ రిబ్బన్ కత్తిరింపజేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ బస్సు ప్రయాణం ఆర్టీసీ బస్టాండ్ నుంచి జిల్లెలముడి గ్రామం వరకు సాగింది. ఈ ప్రయాణంలో జిల్లా కలెక్టర్ 0 టికెట్ ను దివ్యాంగునికి అందజేశారు. ఈ ప్రయాణంలో కలెక్టర్ దివ్యాంగుల యొక్క సమస్యలను, ఈ పథకం ద్వారా వారు పొందే లాభాన్ని, ఈ పథకాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు, వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలని ఆయన దివ్యాంగులను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ శక్తి పథక ప్రారంభోత్సవం అనంతరం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాల్లో దివ్యాంగుల వరకు ఏర్పాటు చేసిన విందులో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొని వారితో సహపంక్తి భోజనం చేశారు. వారితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, పరిపాలనాధికారి మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారి వెంట బాపట్ల జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సిహెచ్ విమల, బాపట్ల ఎంపీడీఓ బాబురావు, ఆర్టీసీ సిబ్బంది, దివ్యాంగులు మరియు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కౌన్సిలర్ల పదవీకాలం ముగియడంతో పరిపాలనలో ఎటువంటి జాప్యం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చీరాల ఎమ్మెల్యే మద్రూరి మాలకొండయ్య సమక్షంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. పాలన పారదర్శకంగా, నిరంతరాయంగా సాగడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చీరాల మున్సిపాలిటీలోని కౌన్సిలర్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలో ప్రజలకు అందే సేవలు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో ఆర్డీఓకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ఒక సిస్టమ్ ఉంటుందని, కౌన్సిలర్ల కాల పరిమితి అయిపోయిన వెంటనే పరిపాలన ఆగకుండా ఉండేందుకు సబ్ కలెక్టర్లు లేదా ఆర్డీఓ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించడం ఒక పద్ధతి. మున్సిపల్ కమిషనర్ తో పాటు ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. గతంలో చైర్మన్లు, కౌన్సిలర్లు ఎలాగైతే పరిపాలన అందించారో ఇప్పుడు అదేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిపాలన అందిస్తారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం మరియు ఇతర పౌర సేవల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, పాలన నిరంతరాయంగా కొనసాగుతుందంటూ ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు అధికారులు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అధికారులను కోరారు. పనులు అవ్వాలి కదా సార్. సార్ ఇటు చూడండి ఒకసారి, సార్ ఇటు చూడండి సార్. సార్ కమిషనర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, గౌరవ మాజీ కౌన్సిలర్సు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకు ముందుగా నా నమస్కారాలు, అభినందనలు. పద్ధతి ప్రకారంగా ఓ సిస్టమ్ ఉంటుంది.
జనరల్గా మున్సిపాలిటీస్లో కౌన్సిలర్స్ యొక్క కాలపరిమితి అయిపోయిన తర్వాత అది ఖాళీ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆఫీసర్ ఈవెన్ సబ్ కలెక్టరో లేకపోతే ఆర్డీఓ ఎవరుంటే వాళ్ళకి ఈ ఇన్ఛార్జ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే పట్టణాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ అక్కడున్న మున్సిపల్ మెట్రో కమిషన్ వాళ్ళు కానీ అయితే అప్పుడు ఏమవుతుందంటే అక్కడున్న మున్సిపల్ కమిషనర్ అక్కడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి వీటన్నిటికి కూడా ఇస్తారు. ఇందులో సర్వసాధారణంగా పరిపాలన విధంగా పాలన కోసం జరిగేటువంటి విధానం ఇది. ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాకు తెలిసినంత వరకు గతంలో ఉన్నటువంటి చైర్మను లేకపోతే మిగతా ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎలాగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కౌన్సిలర్స్ ఉన్నటువంటి ఏరియాల్లో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా పనిచేసే విషయంలో కానీ యాస్టేజ్గా కమిషనర్ గారు ఉంటారు. కమిషనర్ గారితో పాటు ఆర్డీఓ గారు కూడా స్పెషల్ ఆఫీసర్గా ఉంటాడు ఇక్కడ. అది మెయిన్. ఇంతకుముందు కూడా అంతే కదా, కమిషనర్ సంతకం పెట్టేవాడు, తర్వాత చైర్మన్తో కూడా పెట్టేవాళ్ళు. ఆ సిస్టమే వస్తుంది. సో మీకు నిన్నటితో కాలపరిమితి అయిపోయింది కాబట్టి వాళ్ళు వెంటనే ఈ ప్రోగ్రాం చేసి పాలన ఎక్కడ కూడా ఆగడానికి వీల్లేదు. పేద ప్రజలకి జరగాల్సినటువంటి న్యాయం, ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు జరగాల్సినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి ఎక్కడ కూడా ఆగడానికి వీల్లేదు. కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సదుపాయం సిస్టమ్ కూడా ఇది. కాబట్టి ఆ ప్రకారంగానే ఇవాళ మనం ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది మన ఎలక్షన్ అయ్యే నాటికి. ఏపీ ఐఏసీ ద్వారా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల పార్కుల నిర్మాణం వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. బాపట్ల జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించడానికి వీలవుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో నిజాంపట్నం, వేటపాలెం, అమర్తలూరు, పర్చూరు, బాపట్ల మండలాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం చేపట్టాలన్నారు. భూముల కేటాయింపు, ఏజెన్సీల ఒప్పందాలు శరవేగంగా జరగాలన్నారు. పార్కుల అభివృద్ధి లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. పర్చూరు మండలంలో స్థలం కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉత్పత్తి రంగాలకు వేదికగా పార్కులు నిర్మించాలన్నారు. సూర్యలంక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అటవీ పరిరక్షణ చట్టం అనుసరించి అనుమతులు పొందాలని కలెక్టర్ చెప్పారు. సూర్యలంక అభివృద్ధిలో భాగంగా 90 సెంట్లు అటవీ భూముల కేటాయింపులపై వచ్చిన అభ్యంతరాలను పునఃపరిశీలించాలన్నారు. అభివృద్ధి కొరకు అటవీ భూములను వినియోగించుకోవాలంటే పరివేష్ పోర్టల్లో సంబంధిత శాఖ అధికారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫారెస్ట్ కన్వర్జరేటర్ చట్టం 1927 ప్రకారం ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. అటవీ పరిరక్షణ చట్టం అనుసరించి ప్రభుత్వం అనుమతులు పొందడంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏపీ ఐఏసీ జోనల్ మేనేజర్ నరసింహారావు, పర్యాటక శాఖ అధికారి అలీ అస్గర్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ వై రామకృష్ణ, జిల్లా అటవీ శాఖ అధికారి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మవద్దని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 27 గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన ప్రత్యేక అధికారులు అలాగే సంబంధిత డివిజనల్ స్థాయిలో పర్యవేక్షణ అధికారులుగా నియమించనున్నారు. జిల్లా మరియు డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అసత్య ప్రచారాలను నమ్మి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గ్యాస్ కంపెనీల ద్వారా సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంటనే ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదని, కేవలం పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని, బుక్ చేసిన తర్వాత 7 రోజుల నుంచి 9 రోజుల్లోగా వస్తుందని వినియోగదారులకు సూచించారు. గృహ అవసరాలు, సంక్షేమ వ్యవస్థిత గృహాలు మరియు ఇతర అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో నిలుపుదల ఉండదని స్పష్టం చేశారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం లేదా కొనుగోలు చేయడం చేయరాదన్నారు. ప్రభుత్వం మరియు జిల్లా పాలనా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. ప్రజలు అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలన్నారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను 14.21 కేజీల వాణిజ్య అవసరాల కోసం తరలించినా, వినియోగించినా అట్టి వారిపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.